ఫోన్ షాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పీఎస్లో సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ ఫోన్ను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను ప్రణీత్ రావు టీం 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి. ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. పోలీసుల సూచన మేరకు ఫోన్ షాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద తన వాంగ్మూలం ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్. రైట్గా ఫోన్ షాపింగ్ కేసు విచారణపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఓవైపు నిందితుల విచారణతో పాటు ఇక మరోవైపు సాక్షుల వాంగ్మూలం కూడా తీసుకుంటున్నారు సిట్ అధికారులు. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం రికార్డు చేశారు. ఆయన గత 2022 సంవత్సరంలో ఉన్నప్పుడు కూడా పీసీసీ చీఫ్గా వ్యవహరించారు. మొత్తం మీద అప్పుడు బీఆర్ఎస్ చెందినటువంటి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున తమ ఫోన్లను ట్యాప్ చేయించారు. కాంగ్రెస్ చెందినటువంటి మొత్తం 450కి సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఇప్పుడు అధికారుల నుంచి వెల్లడైందని కూడా చెప్పడం జరిగింది. అయితే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధానంగా తమ ఫోన్లను మాత్రము ట్యాప్ చేశారు. దాంతో పాటుగా తన ఫోన్తో పాటుగాను అదేవిధంగా ఎంపీ అప్పటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్తో పాటుగాను అదేవిధంగా అప్పటి సీనియర్ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాబట్టి తాము 2018కి సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఓటమి పాలయ్యాము అని ఆయన పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బైపోల్ సంబంధించినటువంటి ఎలక్షన్లలో కూడా ఓటమికి కారణానికి కూడా ఫోన్ ట్యాపింగ్ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. దీనిపైన చూసినట్టయితే ప్రధానంగా ఎక్కడైతే తాము ప్రధానంగా ఎలక్షన్ సంబంధించినటువంటి క్యాంపెయిన్కి వెళ్ళే సమయంలో పోలీసులు కట్టడి చేయడము అదేవిధంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో ఇటు ప్రణీత్ రావు పెద్ద ఎత్తున తన టీంని పెట్టుకొని మఫ్టీలో వచ్చి తమను కట్టడి చేశారు. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో ఎలాంటి క్యాంపెయిన్ నిర్వహించకుండా కూడా తమపైన ప్రధానంగా దృష్టి సారించారనేది కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున ప్రభాకర్ రావును 3 సార్లు కూడా ఎస్ఐబి చెందినటువంటి ప్రభాకర్ రావుని 3 సార్లు విచారించారు. ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా మళ్ళీ ఈసారి సాక్షులకు సంబంధించినటువంటి వారి యొక్క వాంగ్మూలాలను రికార్డు చేసేందుకు గాను ఇప్పటికే సిట్ బృందము పలువురికి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి వాంగ్మూలాలను రికార్డు చేశారు. దాని తర్వాత కూడా గద్వాలకు చెందినటువంటి మాజీ జడ్పీ పర్సన్ అయినటువంటి సరిత వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తున్నారు. మరోవైపున ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను కూడా సిట్ బృందం రికార్డు చేశారు. మొత్తం మీద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎక్కడికక్కడ ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రధానంగా వ్యవహరిస్తున్నటువంటి కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ వాళ్ళు ఎలక్షన్లో మాత్రము ఎక్కడికక్కడ వాళ్ళ మూమెంట్నంతా కూడా ట్యాపింగ్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలకు అందజేయడంలో ప్రధానంగా ప్రణీత్ రావు అదేవిధంగా రాధాకిషన్ రావుతో పాటుగాను ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు టీం మొత్తము ఈ ప్రతిపక్షాలకు చెందినటువంటి కాంగ్రెస్ నేతల ఫోన్లతో పాటుగాను అప్పుడు ఉన్నటువంటి బీజేపీకి చెందినటువంటి ఫోన్లతో పాటుగాను టీడీపీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందజేసి తమని ఓటమి పాలయ్యే దిశగా కూడా ఈ కీలకంగా ఈ ఎస్ఐబి టీం వ్యవహరించిందని ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ ఇటు మీడియాకు వెల్లడించడం జరిగింది. అయితే ఎస్ఐబి అడిగినటువంటి సిట్ బృందం అడిగినటువంటి వివరాలన్నింటిని కూడా తాము అందించాము. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రభాకర్ రావు అదేవిధంగా ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళందరి ఫోన్లను ఇప్పటికే ఫోరెన్సిక్స్ ల్యాబ్ కూడా పంపారు. దాని డేటా ఆధారంగా కూడా పూర్తిగా స్క్రూటినింగ్ చేశారు. మొత్తం ఆ ఫోన్ డేటాకు సంబంధించి కూడా నిందితులైనటువంటి ప్రణీత్ రావును ఇప్పటికే జూబ్లీహిల్స్ సిటీ బృందం కూడా 4 సార్లు విచారించింది. ఇక ప్రభాకర్ రావును అదేవిధంగా ప్రణీత్ రావు ఇద్దరిని కలుపుగా కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా చాలా వరకు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక బాధితులకు సంబంధించి చూసినట్టయితే గత 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లను మొదలుకొని కూడా 2020